ఏ రకమైన అక్రమాస్తుల కేసు ఇది ఇంకొక రకమైన కేస్ స్టడీ. ఖచ్చితంగా ఇవన్నీ కూడా న్యాయ శాస్త్ర విద్యార్థులందరూ కూడా ఇవన్నీ మొత్తం చూసి చదువుకోవాలి. కొత్త కొత్త నేరాలు చేయటం ఎట్లా అనేది ఇక్కడ మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోతుంది. రైట్ ఉమేష్ గారు, ఇది ఈ లిక్కర్ స్కామ్ మామూలుగా ఢిల్లీ లిక్కర్ స్కామే మనం ఒక కేస్ స్టడీ అనుకుంటూ ఉంటాం కదా, అంతకు మించి ఇది ఒక కేస్ స్టడీ అవుతుందేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు చాలా యూనివర్సిటీల్లో పెట్టారు, అది ఎలా జరిగిందని. తర్వాత సుప్రీంకోర్టులో 4-5 జడ్జిమెంట్లో కూడా సైటేషన్లో ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు, అవి ఎలా చేశారు ఏంటి అని కదా. సో ఇప్పుడు ఇది కూడా ఒక కేస్ స్టడీ చేయొచ్చేమో కదా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇది కూడా ఒక కేస్ స్టడీ అవుతుంది. అంటే ఇప్పుడు బేసిక్ గా మేము ఒక న్యాయస్థానంలో లా స్టూడెంట్స్ కి మంచి సబ్జెక్ట్ అవుతుంది ఇది. డెఫినెట్ గా మేము ఒక కేసును ఆర్గ్యూ చేసేటప్పుడు వెంకటకృష్ణ గారు న్యాయస్థానంలో ప్రొవిజన్ ఆఫ్ లా ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఏంటి, దీని ముందు ఏ విధంగా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారని చెబుతూ కేసు లాస్ వాడుతూ ఉంటాం ప్రతి చోట. ఈ కేసులో ఈ విధంగా బెయిల్ ఇవ్వలేదు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి గారిని ఇప్పుడు ఈ సంబంధించిన కేసుని ఒక ఎగ్జాంపుల్ గా చూపించి ఎవరన్నా ఒక రేపు ఫర్ ఇన్స్టెన్స్ ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ లో ఇలాగ మన ఇట్లాంటి ఒక ఎకనామిక్ అఫెన్స్ లో ఎవరన్నా ఒక 10 నెలల పైన ఉన్నారు అనుకోండి, వాళ్ళకి న్యాయస్థానం బెయిల్ ఇవ్వాలని అనుకుంటుంది అనుకోండి ఫర్ ఇన్స్టెన్స్. సో ఈరోజు సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టు తర్వాత దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగిందని మేము కూడా ఒక కేసు లాగా సైట్ చేసే అవకాశం ఉంటుంది. సో అది ఖచ్చితంగా ఇప్పుడు నేనేమంటానంటే ఎకనామిక్ అఫెన్సెస్ కె చిదంబరం గారి కేసు దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన రాజకేశ్ రెడ్డి కేసు వరకు ఎకనామిక్ అఫెన్సెస్ లో సుప్రీం కోర్ట్స్, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఎస్పెషల్, ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆర్టికల్ 21 అనేది రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంటుంది, దాంతో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటాం. దాని ప్రకారంగా ఏంటంటే ఒక వ్యక్తికి ముందు అతనికి బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అంటాం. అంటే బెయిల్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, యాంటిసిపేటరీ బెయిల్ లేదా తర్వాత రెగ్యులర్ బెయిల్. దానికి విరుద్ధంగా ఇలాంటి ఎకనామిక్ అఫెన్సెస్ లో, క్లాస్ అపార్ట్ అఫెన్సెస్ లో, ఇంత లార్జ్ స్కేల్ స్కామ్ ఉన్న అఫెన్సెస్ లో బెయిల్ 10 నెలలైనా ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళు విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చిందో, దాన్ని ఖచ్చితంగా రేపు ఇట్లాంటి అఫెన్సెస్ ఏమన్నా వచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ వారు ఈ కేసుని ఎగ్జాంపుల్ గా సైట్ చేసి బెయిల్ ఇవ్వనీయకుండా ఎవరైతే జైలు ఎక్కువ కాలం ఉంచే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రైట్ పట్టాభి గారు, ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో భారత న్యాయ సంహితలో లేనన్ని కోణాల్లో ఈ లిక్కర్ స్కామ్లో నేరాలు చేసి